కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏదైతే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉందో దానికి సంబంధించి ఇటీవల విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు చేసిన వ్యాఖ్యలు ప్రజెంట్ వైరల్ అవుతున్నాయి. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక ప్రధాన ఉద్దేశం ఏంటనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 62 సంవత్సరాలు కలిసి ఉన్న భార్యాభర్తల్ని విడదీయడం, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని విడదీయడం లాంటిది అని చెప్పడం వెనక ఉద్దేశం ఏంటి సార్? ఉద్దేశం ఏంటి? వాస్తవం కదా, అది వాస్తవం. ఎందుకంటే 62 ఇయర్స్ నుంచి ఈ ఎయిర్పోర్టు, వైజాగ్ ఎయిర్పోర్టు ఆపరేషన్లో ఉంది. తర్వాత ఇంకా ఆ ఎయిర్పోర్ట్, నేను చెప్తున్నది వైజాగ్ ఎయిర్పోర్ట్ పనులు ఇంకా చేస్తున్నారు, అంటే కంప్లీట్ కాలేదు ఇంకా, అంటే మోడర్నైజేషన్ పద్ధతిలో చేస్తున్నారు. బట్ అంతలోకి భోగాపురం ఎయిర్పోర్టు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు, సంతోషం, దానికి ఎవరు కాదనేది ఏమి కాదు. బట్ అట్ ద సేమ్ టైం ఈ డిస్టెన్స్, ట్రావెలింగ్ డిస్టెన్స్ కనీసం 2 గంటలు పడుతుంది. ఇది ఒకటే కాకుండా మనము ఇంత దూరం వెళ్ళేదానికి కనీసం ట్యాక్సీ తీసుకుంటే వెహికల్, చిన్న వెహికల్ అయితే 2500, కొంచెం బ్యాగేజ్ ఉండి ఏదైనా కొంచెం పెద్ద వెహికల్ అయితే 3000 రూపాయలు అడుగుతున్నారు, నేను తెలుసుకున్నాను. సో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి గనక కంప్లీట్ గా అన్ని గనక షిఫ్ట్ చేసేస్తే వైజాగ్ ఎయిర్పోర్ట్ కి ప్రస్తుతము నెలకి యావరేజ్ గా చూస్తే 2,50,000 మంది దీన్ని యుటిలైజ్ చేస్తున్నారు. అంటే లాస్ట్ ఇయర్ అయితే 2025లో 1 జనవరి నుంచి 31 డిసెంబర్ వరకు 29,93,000 మంది దాన్ని యూజ్ చేశారు. అంటే సుమారు 30 లక్షలు అనుకోండి. సో 2,50,000 మంది ప్రతి నెల ఎయిర్పోర్ట్ ని వాడేదానికి స్కోప్ ఉంది మినిమం. ఇప్పుడు భోగాపురం వెళ్తే మనకి వెళ్ళటానికి 3,000 రూపాయలు అవుతుంది. అంటే నెలకి మీకు 75 కోట్ల రూపాయలు పెట్రోల్, డీజిల్, తర్వాత టైము, ఈ 3 కూడా వేస్ట్ అయిపోయిన పరిస్థితి వస్తుంది. సో సంవత్సరానికి మనకి 900 కోట్ల రూపాయలు ప్రజలపై భారం పడుతుంది, అట్లాగే డీజిల్, పెట్రోల్ రూపంలో. ఇప్పుడు ఒక పక్కన మనకి ఇరాన్ క్రైసిస్ ఉంది, వార్ మలానా కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మీరు డీజిల్ ఆదా చేయండి, పెట్రోల్ ఆదా చేయండి, గోల్డ్ కూడా కొనొద్దు 1 ఇయర్ అని చెప్పి వారు సూచన ఇవ్వటం జరిగింది. సో మనం ఫారెన్ రిజర్వ్స్ మనము పెట్టుకోవాల్సిన, జాగ్రత్తగా వాడవలసిన నెసెసిటీ ఉంది. ఇటువంటి టైంలో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆలోచించమని పెద్దలకి తెలియజేసుకుంటున్నాము. ఉడాన్ స్కీమ్ ఉంది, ఉడాన్ స్కీమ్ కింద రీజనల్ ఎయిర్ డెవలప్మెంట్ని ప్రజెంట్ మెయిన్ మోటివ్గా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అలాంటి టైంలో ఈ ఎయిర్పోర్ట్ని ఇలా కొనసాగించే అవకాశం ఉంది కదా ఉడాన్ స్కీమ్ కింద రీజనల్ కనెక్టివిటీ పెంచడానికి. ఆ విధంగా ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రతిపాదనలు ఇచ్చేటట్టు కనబడట్లేదు? ఇది డిఫెన్స్ చేతుల్లోకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు, ఏమంటారు సార్ దీని మీద? ఇప్పుడు దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇది ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేట్ చేస్తూ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి, కొన్ని ఫ్లైట్స్ ఇక్కడ వైజాగ్ టు రాజమండ్రి, లేకపోతే చిన్న చిన్న డిస్టెన్స్ వైజాగ్ కర్నూలు, వైజాగ్ తిరుపతి, ముఖ్యంగా వైజాగ్ విజయవాడ, ఈ ఫ్లైట్స్ ఇక్కడ ఆపరేట్ చేయండి. పోనీ ఫుల్ ప్లెడ్జ్డ్ కాకపోయినా 24 అవర్స్ చేయమని అంటం లేదు. ఒక 3 గంటలు మార్నింగ్ 6 నుంచి 9 o'clock వరకు, అట్లాగే ఈవినింగ్ 6 to 9 or 10, వాట్ ఎవర్ ది డిఫెన్స్ వాళ్ళకి కన్వీనియంట్గా ఉన్న టైమింగ్స్లో మనం దాన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే మీరు ఢిల్లీలో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, అట్లాగే గోవాలో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, బాంబేలో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఇక్కడ విజయవాడలో కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది ప్రస్తుతము. ఇంకొక ఎయిర్పోర్ట్ అమరావతిలో కూడా పెట్టాలని ప్రపోజల్ ఒకటి ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇంత పెద్ద సిటీ అయి ఉండి, ఒక మెట్రో సిటీ లాగా ఉన్న విశాఖపట్నం మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక పెద్ద సిటీ, మనకి ఎన్నో ప్రతిష్టాత్మకమైన సంస్థలు రావటం జరిగింది. ఇక్కడ ఎయిర్పోర్ట్ లేకుండా చేయటం అనేది కరెక్ట్ కాదేమో అని నా యొక్క ఉద్దేశము. సార్, ఈ విషయాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేశారా సార్? ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అన్నీ కూడా ఉన్నాయి కదా, ప్రభుత్వం దృష్టికి ఇంతకంటే క్లారిటీగా తీసుకుని వెళ్ళవలసిన నెసెసిటీ ఏముంది? మీరు కూడా ఎంక్వైరీ చేయండి, మీరు టీవీఎస్ వారు ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు ఇంకా యాజ్ ఇట్ ఈజ్ అయితే జూలై 8 నుంచి ఇది విశాఖపట్నం ఎయిర్పోర్టు క్లోజ్ అయిపోతుంది అనేది వదంతులు వస్తున్నాయి. అంటే ఎందుకంటే సింగపూర్ ఫ్లైట్ వాళ్ళు 8 నుంచి భోగాపురంకి మార్చారు. కాబట్టి ఈ 8కి మొత్తం అన్ని క్లోజ్ అయిపోతే మనకి హార్డ్లీ వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ మ్యాక్సిమం ఒక 1 month ఉంటుంది, 1 month 7 days. ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్లో అడగండి, ఒక రోజు వెయిట్ చేయండి, సుమారు
7,000 మంది 8,000 మంది వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు వస్తారు. మీరు వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి, మీకు ఇక్కడ కావాలా భోగాపురం కావాలా అనేది తెలుస్తుంది కదా. అదే సార్, అంటే మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ప్రభుత్వంలో ఇటు రామ్మోహన్ నాయుడుతో కానీ లేదంటే ఇటు చంద్రబాబు నాయుడుతో కానీ మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా దీని గురించి? ఇప్పుడు ప్రయత్నం చేయటం అంటే ఫిజికల్గా నేను వారితోటి మాట్లాడలేదు. ఎలక్ట్రానిక్ టీవీస్ ఉన్నాయి, ప్రెస్ ఉంది, ప్రింట్ మీడియా ఉంది, వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఏముంది? పబ్లిక్ ఒపీనియన్ నేను చెప్పవలసిన బాధ్యత నా పైన ఉంది అని అనుకుంటూ నేను తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు వార్డుల విభజన 120తో నోటిఫికేషన్ ఇచ్చారు చేయమని. ఇప్పుడేమో మీరు అంటే నగరంలో ఉండే పెద్దలంతా 150 చేయమని అడుగుతున్నారు. మీరు ఆ ప్రతిపాదనలు ఏమైనా అయ్యే ఛాన్స్ ఉందా? 150 అయ్యే ఛాన్స్? ఇప్పుడు వారు 2011 సెన్సెస్ ప్రకారము వార్డుల విభజన 120కి చేయమని ముందు జీవో లాంటిది రిలీజ్ చేశారు. కానీ అది సరిపోదు. మన జనాభా చాలా ఎక్కువ. ప్రాక్టికల్గా చూస్తే ఒక్కొక్క వార్డుకి 15,000 మంది ఉండాలి, అంతకంటే దాటకూడదు అనేది ఉంటే 15,000 మంది ఇప్పుడు 2011లో ఉన్న దాని ప్రకారం 15,000 అని చెప్పి ఇప్పుడు లెక్కేస్తున్నారు. ఇప్పుడు మనం ఆల్రెడీ 2026లో ఉన్నాము. అంటే 15 years బ్యాక్ ఉన్న పాపులేషన్ ఇప్పుడు పాపులేషన్ టోటల్గా డిఫరెంట్. అందుకు జనాభా దగ్గరికి వస్తుంది కదా సార్ నగర జనాభా. మరి ఈ టైంలో సుమారు 28 lakhs to 30 lakhs లేదా 25 to 30 lakhs ఉండొచ్చు, కరెక్ట్గా తెలియదు నాకు. సో సుమారు చెప్పేది. సో అందుకు 120 సరిపోదు, 150 పెట్టమని మేము విన్నవించుకోవడం జరిగింది. ఎందుకు ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్. అది కన్సర్న్డ్ కార్పొరేటర్, కన్సర్న్ వార్డు చూస్తే మనకి పబ్లిక్ ఎక్కువ సర్వీస్ చేసేదానికి స్కోప్ ఉంటుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. బట్ సమ్వన్ వెంట్ టు కోర్ట్. ఎవరు వెళ్ళారు, కోర్టులో స్టే వచ్చిందని అన్నారు. ఐ డోంట్ నో వాట్స్ స్టెప్ నెక్స్ట్ ఏమవుతుందని నాకు ఐడియా. స్మాల్ క్వశ్చన్, మీరు నెక్స్ట్ మంత్రి పదవి ఏమైనా ఆశిస్తున్నారా? నాకెందుకు మంత్రి, నేనేమి ఆశించట్లేదు. మా పార్టీలో ఆశించడం అనేది ఉండదు. ఇస్తే పని చేస్తాము, లేకపోతే మామూలుగానే పని చేస్తాము. దాంట్లో మా పార్టీలో ఆశించి అనేది ఉండదు. మీరు ఇంకా మంత్రి పదవి అంటున్నారు. 2019లో నాకు వేరే పార్టీస్ వాళ్ళు రమ్మన్నా నేను వెళ్ళలేదు. నేను ఓడిపోతానని తెలుసు బీజేపీ నుంచి. సో బీజేపీకి కట్టుబడి ఒక విధానం ఉంటుంది. దాంట్లో ఏ పదవి ఉన్నా పదవి లేకపోయినా మనం పబ్లిక్ సర్వీస్ చేద్దామని అనుకున్నప్పుడు బీజేపీ వాళ్ళంతా అదే విధంగా ఉంటుంది. ఆశించటము లేకపోతే ఏదో కోరికలు అటువంటిది ఏమి ఉండదు. పార్టీ ఏది చెప్తే అది చేసే నిబద్ధత కలిగిన వ్యక్తులు. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు చెప్తున్న విషయం ఏంటంటే, చాలా నగరాల్లో 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మరి విశాఖలో ఎందుకు ఉండకూడదు అనే ఆలోచన చేయండి. అదే విషయాన్ని ప్రజల నుండి కూడా ఒకసారి అభిప్రాయ సేకరణ చేయండి అని స్వతహాగా ఆయన చెప్పిన విషయం మనకు తెలుస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రాజు, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.